క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాము. మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. చాలమ్మా. ఇక్కడ దేవుడు మనకు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఏమి ఇచ్చేటువంటి దేవుడు అంటే, మనము ఏదైతే చూస్తామో దానిని ఇచ్చేటువంటి దేవుడు. మనము చూసేటువంటి దానిని ఇచ్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అయితే ఆయన అన్ని విషయాలలో మనల్ని చూస్తూ ఉంటాడు. మనకు ఏది అవసరమో అది ఇస్తాడు, మనకు ఏది కావాలో అది ఇస్తాడు. అలాగే ఇక్కడ కానీ మనము గమనించినట్లయితే అబ్రహాము దేవుడు వాగ్దానం చొప్పున, దేవుడి మాట చొప్పున తానున్నటువంటి ప్రదేశము, తన బంధుజనాలు, తన సొంత దేశము ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి దేవుడు చూపించేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఈ వారితో పాటుగా ఎవరు వెళ్ళారంటే లోతు కూడా వెళ్ళిపోయాడు. అయితే ఈ లోతు అబ్రహాం సహోదరుని కుమారుడు. అయితే లోతు, శారా, అబ్రహాము వీళ్ళు ముగ్గురు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, తనకు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని అబ్రహాము ఐగుప్తు నుండి నెగెబుకు వెళ్ళినట్టు మనము ఇక్కడ మొదటి వచనాలలో చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాము బహు ధనవంతుడై ఉన్నాడు. వెండి, బంగారాలు, ఇంకా పశువులు ఇవన్నీ కలిగి ఉన్నాయి. అయితే అబ్రహాము వెళ్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడ లోతు ఇద్దరికి కూడా దేవుడు ఆశీర్వదించి వారికి పశువులను, ఇంకా గొర్రె మందలని, ఇంకా అన్నింటినీ కూడా ఎక్కువగా ఇచ్చాడనమాట. అంటే వారు కలిసి నివసించలేనంతగా ఆస్తి వారికి ఇవ్వబడింది. కాబట్టి ఆ ఆస్తి వల్ల వారు కలిసి ఉండటానికి చోటు అనేటువంటిది సరిపోవడం లేదు. అయితే లోతు పశువుల కాపరులకి, అబ్రహాము పశువుల కాపరులకి కొంత జగడం అనేటువంటిది వస్తూ ఉంది. అయితే వారు కలిసి నివసించలేనంత దూరంగా కూడా చోటు అనేటువంటిది కూడా లేదు. కాబట్టి అబ్రహాము లోతు దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉన్నాడు, నీవు ఇక్కడ నుంచి ఏ ప్రాంతమైనా సరే నువ్వు కోరుకో, మన ఇద్దరము కలిసి నివసించలేము, మన ఆస్తి మనకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఈ ప్రాంతం అంతా కూడా సరిపోవట్లేదు. అందుని బట్టి నీవు ఏ ప్రాంతాన్నైనా కోరుకో, నేను కూడా ఒక ప్రాంతాన్ని కోరుకుంటాను, అక్కడ మనము నివాసం చేసుకుందాము, మనము బంధువులము అని చెప్పేసి లోతుతో అబ్రహాము చెప్పినప్పుడు అక్కడ లోతు ఏమో కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ కూడా చూసేసి అక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలను దేవుడు నాశనం చేయక మునుపు అవి పచ్చగా ఉండడం వల్ల, నీటి చేత అవి ఉండడం వల్ల, అవి దగ్గర పాటుగా ఉండటం వల్ల ఆ యొక్క తోట అంతటిని కూడా చూసి అది నీళ్లు పారేటువంటి దేశమై ఉండడం వల్ల లోతు ఏం చేశాడంటే ఆ దగ్గర ప్రాంతాన్ని కోరుకున్నాడు. కానీ అబ్రహాం అయితే అదంతా చూసి ఏం చేశాడంటే, అబ్రహాము ఇక కన్నులెత్తి చూసి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు ఇవన్నీ చూసి ఉన్నాడు. అయితే ఈ చూస్తూ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అంతా కూడా నేను నీకు ఇస్తానని దేవుడు ఇక్కడ అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రాంతము ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం.
అయితే లోతు ఏమో మంచి ప్రాంతాన్ని కోరుకున్నాడు, అబ్రహాము ఏమో ఈ యొక్క ఎడారి ప్రాంతాన్ని చుట్టూ చూస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాంతము ఒకనాటికి ఎంతో మంచి ప్రాంతంగా మారిపోయింది. అన్ని పంటలు సమృద్ధిగా పండడము, అబ్రహాము బావులు తవ్వించడము, అందులోకి నీరు రావడం, ఇవన్నీ కూడా ఆ నీటి వల్ల ఆ పంటలన్నీ సమృద్ధిగా పండడము, అక్కడి ప్రజలకు నీటిని ఇవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు చూపించినటువంటి ఆ దేశానికి రావడం వల్ల దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్రహాము కన్నులెత్తి ఆ ప్రాంతం అంతటిని కూడా చూశాడు. చూడడం వల్ల దేవుడు ఆ ప్రాంతాన్ని అబ్రహాముకు ఇక ఇచ్చేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తే ఆ కింది వచనాలలో ఏం జరిగిందంటే, అబ్రహామును బయటకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూపించి, ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా నీవు లెక్కించగలిగితే నీ సంతానాన్ని ఈ విధంగా విస్తరింప చేస్తాను అని చెప్పేసి అబ్రహాంతో దేవుడు చెప్పినట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏదైతే చూస్తామో అది మనం ఏదైతే కావాలి అని చెప్పేసి అనుకుంటామో అప్పుడు మనం దేవునికి మొరపెట్టగా దేవుడు మనకు మన ప్రార్థనను ఆలకించి మనకి ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము ఆ యొక్క చుట్టూ ప్రాంతాలను చూస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అడిగినది ఇచ్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. ఏ సమయంలో అయినా సరే, ఏ యొక్క సమస్యలో అయినా సరే దేవుని మనం అడిగినట్లయితే ఆయన ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజు నీకు కూడా ఇస్తాడు. ఇక రెండవదిగా చూస్తే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏమి ఇవ్వదలిచి ఉన్నాడో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ చూడండి, యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు ఈ యెహోషువ మోషే పరిచారకుడు. అయితే మోషే మృతి పొందిన తరువాత యెహోషువను దేవుడు లేపినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయనను పరిచారకుడుగా, నాయకుడిగా చేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మోషే ఏ పనులైతే వదిలిపెట్టి ఉన్నాడో వాటన్నింటినీ కూడా దేవుడు యెహోషువ ద్వారా జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ యెహోషువకు దేవుడు చెప్తూ ఉన్నారు ఏమని అంటే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానంటున్నాడు. నీవు ఎక్కడైతే అడుగు పెడుతున్నావో, ఏ ప్రదేశం అయితే నువ్వు కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు, ఆ ప్రదేశాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను, ఆ స్థలమును నేను మీకు ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుడు యెహోషువకి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా చెప్పడం వల్లనే తర్వాత యెహోషువ ఆ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనము బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు మనకు బాగా అర్థమవుతూ ఉంది. అలాగే దేవుడు ఎవరికి ఏది కావాలో, ఎప్పుడు ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి దేవుడు మనము అడిగిన వెంటనే మనకు దయచేవాడై ఉన్నాడు. అందుకే కీర్తన గ్రంథంలో కూడా 2వ కీర్తనలో అంటూ ఉన్నాడు 8వ వచనంలో, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదంటూ ఉన్నాడు. ఆయన మనం అడగాలి. అడగకపోతే మనకు ఇవ్వడని కాదు, ఇస్తాడు. కానీ మనం అడిగితే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. తన అమ్మైనా కూడా అన్నం పెట్టదు అనేటువంటి సామెత ఒకటి ఉండేది. అలాగే మనము దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మన నోటి ద్వారా అడుగుతాం. ఎలా అడుగుతామంటే ప్రార్థన చేయడం ద్వారానే అడుగుతాము. మనకు ఏ సమస్య ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము ప్రార్థన చేస్తాం. మనకి ఏదన్నా కావాలనిపించినా, ఏదన్నా అవసరం లేకపోయినా మనం దేవుణ్ణి అడుగుతామా? అడగము. కానీ ఏదైతే కావాలనిపిస్తుందో, ఏదైతే మనకు అవసరంగా ఉంటుందో అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం. అప్పుడు దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే ఇక్కడ అడుగుతుంటున్నాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మనమందరం కూడా దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా దేవుడు అడుగుతున్నాడు. అక్కడ ఏమి ఇచ్చిండో మనము ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో
అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అంటూ ఉన్నాడు. కాబట్టి మనము అడిగేటువంటి ప్రతిదీ కూడా దేవుడు ఇస్తాను అంటూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు ఎవరైనా అడగకుండా ఉంటారేమో, అడగండి మీకు ఇవ్వబడును, అడగండి మీకు ఇస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం అడిగినటువంటి ప్రతిదీ ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎంతటి సమస్య వచ్చినా కానీ మనము దేవుణ్ణి అడగాలి. కొంతమంది అయితే ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ నా సమస్యకి ఇంకా జవాబు రాలేదు అని చెప్పేసి ప్రార్థించడం మానేస్తుంటారు. కానీ అలా కాదు, మనము ప్రార్థన అనేటువంటిది చేస్తూ ఉండాలి. అప్పుడే దేవుడు మనకు తగినటువంటి సమయంలో మనకు ఇయ్యడానికైనా ముందుకు వస్తాడు. ఇంకా మొదటి సమయాల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. మొదటి సమయాల గ్రంథంలో మొదటి అధ్యాయం 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిరం స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వారి తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వారిని యెహోవా నీకు అప్పగింపునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఇక్కడ దేవుడు మనకు చెప్పినాడు, అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పేసి. అడగమని చెప్పిన ప్రకారముగానే ఇక్కడ హన్నా లేచి దేవుని మందిరానికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలైపోయి కూర్చొని దేవునితో మాట్లాడుతూ ఉంది. నీ సేవకురాలనైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలనైనటువంటి నాకు కలిగినటువంటి శ్రమను మీరు చూడండి, నాకు ఉన్నటువంటి ఈ నిందలను తొలగించండి, ఈ సమస్య తీసివేయండి, ఈ శ్రమ తీసివేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంది. ఆమెకు కలిగినటువంటి శ్రమ ఒకటే, ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు. ఆ శ్రమ వల్ల తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ ఆ బంధువులు కానీ ఎవరైనా సరే ఆమెను నిందించి బాధ పెట్టేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి అందువల్ల ఆమె అంత బాధతోటి ఆమెకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిందను తొలగించడం కోసం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది. మామూలుగా ప్రార్థన చేయట్లేదమ్మా, దుఃఖాక్రాంతురాలే కన్నీటి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఎవరి వైపు చూడట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు, ఆమె ఎవరితో మాట్లాడట్లేదు. తనకున్నటువంటి బాధల గురించి, తనకున్న వేదన గురించి, తనకున్నటువంటి ఆ యొక్క మానసిక రోదన గురించి ఆమె బాధపడతా ఉంది. మనుషులకు చెప్పుకుంటే తీసివేసేవారు కాదు, బంధువులకు చెప్పుకుంటే తీసివేసేవారు కాదు. ఎందుకంటే మనుషుల వల్లది సాధ్యమయ్యేది కాదు, దేవుని వల్ల మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఆ యొక్క పనిని గమనించి ఆమె ఏం చేసిందంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించడం చేస్తా ఉంది. ప్రార్థించడమే ఆమె చేస్తున్నటువంటి పని. అంత పెద్ద సమస్యను దేవుడు ఏం చేశాడంటే తీసివేశాడు. ఆమెకు అడిగినట్టుగానే మగ పిల్లలు దయచేశాడు. ఆమె ఏదైనా నాకు బిడ్డను దయచేయి అని అడగలేదు, అక్కడ నాకు మగ బిడ్డను దయచేసిన ఎడలా అని చెప్పేసి అడిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మగబిడ్డనే ఇచ్చాడు. ఆమె మొక్కుబడి చేసుకున్న విధంగానే మళ్ళీ ఆమె బిడ్డను పొందుకున్న తర్వాత మొక్కుబడిని చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అడిగమని చెప్పినాడు, అన్న అడిగింది. అయితే దేవుడు ఆమె యొక్క అడిగింది ఏదైతే అడిగినాడో దానిని ఆమెకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనకు కూడా కుటుంబాలలో వ్యక్తిగతంగా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయితే ఆ సమస్యలన్నింటినీ కూడా మనము పోతాయిలే అని చెప్పేసి వదిలేయకూడదు, మనం ప్రార్థన చేయాలి. అసలు మాట్లాడితే దేవుడు ఏం చెప్పాడంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థిస్తున్నాడు. అంటే శోధనలు అనేటువంటి ముందుగానే వస్తాయి, వాటిని జయించేటువంటి శక్తి మీకు కావాలి, వాటి నుంచి విడుదల పొందుకునే శక్తి మీకు కావాలి. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మనం అనుకున్నది జరగాలి అంటే దేవునికి మొరపెట్టుకోవాలి.
దేవుని అడగాలి. దేవుని అడిగినప్పుడు దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి దేవుడు అడిగితే ఇచ్చేటువంటి దేవుడు మనల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఆయన ఏమి ఇస్తాడంటే, అబ్రహాము ఆ తూర్పు దేశాలన్నిటినీ, అన్ని దిక్కులను చూశాడు. ఆ యొక్క స్థలములన్నిటినీ, ఆ దేశాలన్నిటినీ కూడా దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషువకి ఏం చెప్పాడు? మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తానన్నాడు. అలాగే యెహోషువ దినములలో అక్కడ ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో దేశాలను జయించి వాటి అన్నిటిని స్వాస్థ్యముగా అందరికి పంచిపెట్టినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చెప్పినటువంటి మాట ఏది కూడా వ్యర్థమైపోదు. ఆ విధంగా చేశాడు. తర్వాత చూస్తే అడిగినవన్నీ ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ హన్న పిల్లలు అడిగింది, మగబిడ్డలు. నాకు మగబిడ్డలు దయచేసి కదా, నేను మళ్ళీ వాటిని నీకే ఇస్తాను అని చెప్పేసి. అలాగే దేవుడు ఏ బిడ్డనైతే అడిగాడో అలాగే హన్నాకు ఇచ్చేసినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే అడగములకు మనకు అక్కడగా ఉన్నటువంటివేవో వాటిని ఇచ్చేటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాము. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఈ మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. చాలు. ఇక్కడ మనకు అక్కరగా ఉన్నవేవో దేవునికి ముందే తెలుసు. దేవునికి ముందే తెలుసు. కాబట్టి మనము అడగకపోయినా కానీ ఇస్తాడు అన్నటువంటి నమ్మకం కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మన విశ్వాసాన్ని చూసినటువంటి దేవుడు, మన హృదయంలో ఉన్నటువంటి నమ్మకాన్ని చూసినటువంటి దేవుడు, మనం అడగకపోయినా సరే దేవుడు ఇస్తాడు అని నీవు నమ్మి విశ్వసించినట్లయితే దేవుడిని ప్రతి అవసరతను తీరుస్తాడు, ప్రతి అక్కరను తీరుస్తాడు. నీకు అవసరమై ఏది ఉన్నదో దానిని తీర్చడానికి ఆయన ముందుగానే నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి దేవుడు మనకు తీరుస్తాడు. కాబట్టి మన అవసరతలన్నింటినీ కూడా మనము దేవుని యొక్క పెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఏది మనకు అవసరమో, ఏది మనకు కావాలో అవన్నీ ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని దగ్గర ప్రార్థించి వాటన్నిటిని పొందుకోవాలని నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య తండ్రి, మరి మీరు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నారు ప్రభువా. అబ్రహాంకి ఇచ్చారు, యెహోషువకి ఇచ్చారు తండ్రి, హన్నాకు ఇచ్చారు ప్రభువా. తండ్రి, గనురాలైనటువంటి స్త్రీకి కూడా మీరు ఇచ్చి ఉన్నారు ప్రభువా. దేవా, సహాయం చేయండి ప్రభువా. ఈరోజు మరి మా ప్రియ బిడ్డలందరూ కూడా తండ్రి, ఎంతమంది ఏ సమస్యలతో వచ్చారో, ఏ బలహీనతతో అయితే వచ్చి ఉన్నారో ప్రభువా, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. వారు ఏదైతే అడుగుతున్నారో వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరాలు అక్కరలు మీరు తీర్చమని యేసయ్య